కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం ఇరువురి మధ్య దోబుచ్చలాడింది. 3 రోజుల పాటు సాగిన ఓట్ల లెక్కింపులో ఉత్కంఠ రేకెత్తించింది. బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డికి 5,000 ఓట్లు మెజారిటీ రావడంతో ఆయన విజయాన్ని సాధించారు. ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తామనే పట్టుదలతో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి కన్నీటి పర్యంతమయ్యారు. 1, 2, 3లకు ముందు జీరో వాళ్ళు చేసి ఉన్నారు. 01, 02, 03 అన్నారు. అంటే దానిలో వాళ్ళ ఇంటెన్షన్ సేమ్, పాపం తెలియకుండా 01 పెట్టారు. ఎందుకంటే జనరల్లీ ఎక్కడైనా 2 డిజిటెడ్ బాక్స్ ఉన్నప్పుడు మనమే 01 అంటాం, 23 ఉన్నప్పుడు 023 కూడా రాస్తుంటాం. అలా వాళ్ళు రాసి ఉన్నారు. మనం ఒక అప్పీల్ అయితే చేసి ఉన్నాం ఎలక్షన్ కమిషన్కి. మరి దాన్ని ఎలా పరిగణలోకి తీసుకుంటారని చూడాలి. అలాగే ఓన్ పెన్తో కూడా చేసిన వాళ్ళు ఉన్నారు. మరి అక్కడ ఏం జరిగింది, జనరల్లీ అక్కడ మార్కర్ పెన్, స్కెచ్ పెన్ ఆల్రెడీ ఇచ్చి ఉన్నారు. బట్ ఆయన ఓన్ పెన్తో చేసి ఉన్నారు. ఇంకా కొద్దిమంది అయితే దానికి రౌండ్ అప్ చేశారు. 1, 2, 3 రాసి 1కి రౌండ్ అప్ చేయడం, లేదా 1 రాసి దానికి టిక్ పెట్టడం, ఇలాంటివి కూడా కొన్ని చేస్తున్నారు. ఏదేమైనా చెల్లని ఓట్లు ఎక్కువ ఉండడం అనేది కొంచెం బాధాకరంగానే అనిపిస్తుంది. ఖచ్చితంగా 10% అయితే చెల్లని ఓట్లు ఉన్నట్టుగా కనబడతా ఉన్నది.